శుభోదయం. క్రీస్తునందు అత్యంత ప్రియమైన విశ్వాసులారా, సజీవుడు పునరుద్ధరణైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. దాసులారా, యథార్థమైన హృదయం గలవారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తునకు వలె శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండుడి. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి తలంపుల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ భాగంలో మనం గమనిస్తే 3 తలంపులు మనకి జ్ఞాపకం చేయబడుతున్నాయి. మొదటి తలంపు ఏంటంటే యథార్థమైన హృదయం గలవారై అనేటువంటి మాట. ఈ ఉదయం మన హృదయ స్థితి ఏంటో మనం ఎరిగినటువంటి వారం. మన హృదయంలో ఏ విధమైనటువంటివి వాటిని మనం నింపుకుని ఉంటున్నాము అనేటువంటిది మనం గుర్తెరుగుతున్నాం. ఇర్మియా ప్రవక్త అంటాడు, హృదయం బహుఘోరమైనటువంటి వ్యాధి కలిగింది అంటాడు. హృదయంలో మంచి అనే దానికంటే కూడా చెడు అనేటువంటిది ఎక్కువగా నిండి ఉంటుంది అనేటువంటిది ప్రవక్త జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ ఉదయం మన హృదయానికి ఉండవలసినటువంటిది యథార్థత. యథార్థమైనటువంటి హృదయం మనకుంటే, మన హృదయంలో యథార్థత అనేటువంటిది కలిగి ఉంటే మన ఆలోచనలన్నీ కూడా యథార్థంగా ఉంటాయి. మన పనులన్నీ కూడా యథార్థంగా ఉంటాయి. యథార్థ హృదయంతో మన ఆలోచనల ద్వారా చేసేటువంటి పనులన్నీ కూడా అభివృద్ధి ఉంటుంది. ఎదుటివారికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకవేళ యథార్థమైనటువంటి హృదయం కాకుండా మరి భ్రష్టమైనటువంటి హృదయంతో మనం పనిచేసినప్పుడు ఎదుటివారికి నొప్పి కలిగిద్ది, మనకి అది ఆయాస్కరమైనటువంటిది. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి మొదటి తలంపు. రెండవ తలంపు భయముతోనూ వణుకుతోనూ క్రీస్తుకు వలె అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తున్నాడు. మన ప్రభు చూపించినటువంటి, మన యేసుస్వామి చూపించిన మాదిరి. కుమారుడైనటువంటి యేసుస్వామి తండ్రి యొక్క ఆజ్ఞకు నా తండ్రి పనిని తుదముట్టించుటయే నాకు ఆహారమని మరి కుమారుడైనటువంటి యేసుస్వామి జ్ఞాపకం చేసినట్లుగా ఆయన ఏ రీతిగా మరి 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో మరి ఎంత తండ్రికి విధేయుడిగా పనిచేశాడో, ఎంతగా ఆయన తండ్రి యొక్క కార్యాలు నెరవేర్చడంలో భయం కలిగినటువంటి, మరి తండ్రి యొక్క పనిలో వణుకుగలిగినటువంటి మాదిరి మనకు చూపించినట్లుగా ఈ ఉదయం క్రీస్తు యేసు కలిగినటువంటి మనసు మనం కలిగి ఉంటే మనం కూడా మరి భయం కలిగినటువంటి వారుగా, వణుకు కలిగినటువంటి వారుగా మనం చేసేటువంటి పనులు మరి మంచిగా ఉంటే, అవి మేలుకరంగా ఉంటే నెమ్మదికరంగా ఉంటుందని లేదనేటువంటిది మనం గ్రహించగలుగుతాం. మూడవ తలంపు ఏంటంటే మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి అంటున్నాడు. బిడ్డలు తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండాలి. భర్త భార్యకు విధేయురాలై, భార్య భర్తకి మరి వారిరువురు మధ్య కూడా విధేయత అనేటువంటిది కలిగి ఉండటం అనేటువంటిది అది ఎంతో విశిష్టమైనటువంటి దీవెనకరం. అలాగే శిష్యులు గురువులకు విధేయులు కలిగి ఉండాలి. దేవునికి మనందరం కూడా విధేయత కలిగినటువంటి వారుగా ఉండాలి. మనం పనిచేసేటువంటి మన యొక్క బాస్కు, మన యజమానికి మనం విధేయత కలిగి ఉండాలి. కొన్నిసార్లు అనిపించింది, మన యజమాని మంచివాడు కాదు కదా, మన బాస్ చెడ్డవాడు, చెడ్డ నిర్ణయాలు, న్యాయం చేయనటువంటి వాడు అని అనిపించింది. కానీ లేఖనానుసారంగా మన విధేయత చూపించినప్పుడు కొన్నిసార్లు మన బాస్ మారవచ్చు. మన యజమాని తనలో పరివర్తన అనేటువంటిది మన యొక్క విధేయతను బట్టి, మన యొక్క పనులు బట్టి యజమాని యొక్క బుద్ధి మార్చబడవచ్చు, ఆలోచన ధోరణి మార్చబడవచ్చు. ఈ ఉదయం దేవుని బిడ్డలారా, యథార్థ హృదయం కలిగి ఉండి యేసు క్రీస్తు వలె మాదిరి కలిగి విధేయత కలిగినటువంటి మన యజమానులకు విధేయత కలిగి జీవించినప్పుడు దేవుని ద్వారా బహుగా దీవించబడతాం. చిన్ని స్వపరీక్ష చేసుకుని ఈ లేఖనానుసారంగా దేవుడు మనతో మాట్లాడినటువంటివి మన హృదయానికి అన్వయించుకుని మనం ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ నిత్యం మనకు తోడుగా ఉన్నగాక ప్రార్థన చేసుకున్నాం. మా మంచి కాపురువైన మా యేసు ప్రభువా,
మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి తలంపులతో మాతో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. కేవలం నాయన వినటం మాత్రమే కాకుండా నా తండ్రి వాక్యానుసారంగా జీవించటం మా అందరికీ కూడా నేర్పించుతూ నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. పౌలు అన్నట్లుగా నా తండ్రి అయ్యా యథార్థ హృదయం కలిగిన వారై ఉండమంటున్నాడు. అయ్యా మా హృదయంలో యథార్థత ఉంటుందో లేదో, మా పనుల్లో యథార్థత అనేటువంటిది, మా ఆలోచనలో మా నిర్ణయాల్లో యథార్థత కూడి ఉంటుందో లేదో అనేటువంటిది మేము గుర్తెరిగి నా తండ్రి మీరు ఏ రీతిగా మాదిరి కలిగి పరిచర్య చేశారో ప్రభువా, అయ్యా మీకు కలిగినటువంటి మీరు చూపించినటువంటి అట్టి మనస్సు మాదిరి మేము కలిగి జీవిస్తూ నా తండ్రి మా యజమానులకు నాయన, మా పెద్దవారికి, మా గురువులకు నాయన విధేయత కలిగి జీవించటం మాకు నేర్పిస్తూ నడిపించండి. ప్రతి విషయంలో నాయన విధేయత కలిగినటువంటి మనస్సు నాయన మేము కలిగి ఉన్నట్టుకు కూడా మీ కృపద ఇచ్చేస్తూ నడిపించమని ఈ ఉదయం నాయన టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. మీ బిడ్డలు చేయనటువంటి వారి పనుల్లో, వారి ప్రయాణాల్లో, వారి బాధ్యతల్లో నాయన మీరు వెన్నంటుని నడిపించి మీ కృపలో బలపరచమని వ్యక్తిగతమైనటువంటి ఆత్మ పరిశీలన చేసుకుని దేవా మీ ద్వారా నడిపించే వారిగా ఆయుధపరుస్తూ నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థనకి సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.